హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు. ఇంటింటి రామాయణం అయితే చాలా మంది ఆదరిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికి. అలుపుల రాజన్న విజయలక్ష్మికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అయితే వాళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పారు కానీ డేట్ అయితే చెప్పలేదండి. డేట్ కూడా పెట్టాలి, రేపా ఎల్లుండా అనేది కూడా మెన్షన్ చేయాలి కదండి. అయితే ఈ రోజే అనుకుంటున్నాము. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ యువర్ మ్యారేజ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంటింటి రామాయణంను చాలా ఆదరిస్తూ వస్తున్నారు. ఇలాగే కంటిన్యూగా ఆదరించండి. ఇంకా మంచి మంచి వీడియోలు, మంచి మంచి స్టోరీస్ ముందు ముందు మీకైతే అందిస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లుని ప్రెస్ చేశారనుకో అన్ని నోటిఫికేషన్ మీకు మేము వీడియో చేయగానే మీకు వస్తాయండి. మరి ఇంకేంటి విశేషాలు, మీరందరు బాగున్నారా? అయితే గంగ గురించి కొంతమంది బాధపడుతున్నారు కదా. గంగకి ఏం అవ్వలేదు. అయితే ఈ వీడియోలో ఉంది, గంగను రాజా తీసుకొస్తాడా, పంచాయతీలో మాట్లాడిన ప్రకారం మాట నిలబెట్టుకుంటాడా లేదా, అడవికి పోయి గంగను వెతికే పనిలో ఉంటాడు రాజా, అక్కడ ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయి, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడు అనేది వీడియో ఉంది. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందనేది కూడా మీరు కామెంట్ చేయండి. అవునండి, రాజలత చెప్పినట్టు ఇంటింటి రామాయణం అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఒక్కరోజు వీడియో పెట్టకపోతే ప్లీజ్ వీడియో అప్లోడ్ చేయండి, మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నామని అంటున్నారు. మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా ఫ్యామిలీలో మీరు సభ్యులైపోయారండి. చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరి పేరు మాకైతే తెలుసు. ప్రతి ఒక్కరి పేరు మెన్షన్ చేస్తూ కామెంట్కి రిప్లై ఇస్తూ పోతుంటే లేట్ అవుతుంది. ఏమనుకోవద్దు, పేరు మెన్షన్ చేయలేదని ఫీల్ అవ్వద్దు. మళ్ళీ ఒక రోజు లైవ్లోనో కానీ మరి వీడియోలో కానీ మీ పేరు అయితే మెన్షన్ చేస్తాము. అయితే ఇప్పుడు వీడియో ఏముంటుందో మీకు అర్థమైపోయింది అనుకుంటా. గంగని వెతికే పనిలో రాజా ఉన్నారు. రాజాకి ఏమై ఎదురవుతాయి, ఎన్ని కష్టాలు ఎదురవుతాయి, గంగకి ఏమైంది అనేది వీడియో ఉంది. వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి ఎలా ఉందనేది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంటింటి రామాయణం 108 ఎపిసోడ్కి వెళ్ళిపోదాం పదండి. మీ అమ్మకు వచ్చినట్టు నాకేం వస్తాయిరా కథలు? మీ అమ్మ మస్తు కథలు చెప్తుంది. లేదు నానమ్మ, మీ నానమ్మకే మస్తు కథలు వస్తాయి, మస్తు ఒగలబడుతుంది. చీకటి కాగానే మల్లెపూలు పెట్టుకొని చిన్న పిల్లలాగా ఒగలబడుతుంది అని మా మమ్మీ నిన్న అన్నది నానమ్మ. చూసినావయ్యా, విన్నావా? పోరగాడు ఎట్లా చెప్తున్నాడు చూడు. అదే హరిత నా మీదనే ఏడుస్తుంది, ఎప్పుడు చూడు నా మీద నేడుస్తుంది. ముచ్చు ముఖం ముండ, గిన్నెడు తింటది. తెల్లారంగానే ఏం పని శాత కాదు. నేనంట ఒగలబడుతున్నానంట, మల్లెపూలు పెట్టుకొని చీకటి కాగానే ఒగలబడతానంట. చూసినావా ఎట్లా మాట్లాడుతున్నది? ఊకో నర్సి, నువ్వు పిల్లగాని మాటలు పట్టుకొని దాని మీదకి గొడవపోతావా? ఇప్పుడు పిల్లగానికి ఏం తెలియదని అంటావు? మీ నానమ్మ అని అది మంచిగా అన్నప్పుడు వీడు అన్ని విని చెప్తున్నాడు. వీడు ఇంకా చిన్న పిల్లగాడా? అన్ని తెలుసు మనకి, అదంటేనే వీడు చెప్తున్నాడు. ఏమైందే నర్సా? తిన్నరా తమ్మి? కూసున్నారా హాయిగా? గట్ల ఏమో కోపంగా ఉంది నర్సా. ఇక చూడే ఎల్లక్క, నేనంట చీకటి కాగానే చిన్న పిల్లోలే 16 ఏళ్ళ పడిసి పిల్లోలు ఒగలబడతానంట, మళ్ళీ పూలు పెట్టుకుంటానంట. గిట్లన్నా అయ్యే కోడలు అనుడు. నా పెద్ద కోడలు ఉన్నది కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట అన్నదే. దాని నోటికి మొక్కాలి, హరిత నోటికి. దాని నోట్ల మన్నువాడ, దాని నోట్ల చింతగింజలు మొలవ, మామూలు మాటలు అంటదా అది? దాని పండ్ల ఏమయ్యా? దాని నాలుకేనా ఏందా? నాలుకేనో రెండుగా కొయ్యాలే దాన్ని. ఓరు బాడుకో, అది ఏమన్నది ఏమనలేదో వచ్చి దీనికి చెప్తివి. ఊకోదిగా రేపు కొట్లాట పడుతుంది దాంతో. అవసరమాన నీకు? అక్కడ ఇక్కడ చెప్తివి, మీ అమ్మ ఏమన్నది ఏమనలేదు కానీ నువ్వు చెప్తివి. ఇది పోయి రేపు దాని చుట్టుపట్టి ఇది కొడుతుంది, దీని చుట్టుపట్టి అది కొడుతుంది. మంచిగా అవుతుంది. ఇంట్లో లడాయి లేదు కదా, నువ్వు లడాయి తీసుకొస్తున్నావు. ఊకోరా బాడుకో, నువ్వు ఇటు తెంచిపో, మీ మమ్మీ దగ్గర పోయి పడుకోపో. ఏమేనే మరి హరిత అంత పెద్ద మాటలు అంటా అది నిన్ను? దాని నోట్ల మన్నువాడ ఎంత మాట వస్తే అంత మాట అంటదే. చిన్న పెద్ద తేడా లేదు, అత్త అని తేడా లేదు దానికి, అత్త అని గౌరవమే లేదు దానికి. ఊకో. పొద్దుగాలనే అరుచుకుంటా దాన్ని ఊకుట్ట అనుకుంటున్నావు. నువ్వు ఊకున్నావేమో కానీ నేను ఊకోను అన్నది నన్ను, నిన్ను కాదు. ఊకో నరసా, ఇక ఏం బాధపడకే నువ్వు. అది అసుంటిదే, దాని మనసు మారది, అది మారది. ఇక జీవితాంతం అట్లనే ఉండేటట్టున్నది. అత్తని గౌరవం ఇస్తున్నా ఈ రోజులలో ఏ ఆడదిస్తలేదు.
ఒక్కో ఇక నీ మొగని చూసుకొని నువ్వు ఉండాలంతే. ఏం చేస్తాం ఇక, అది కూడా ఆడు శ్రీధర్గాడు లేడు కదా, దాని బాధ అది ఉంటుండొచ్చు ఇక. ఏ బాధలు అన్నదో ఎక్కడన్నదో పోనీ ఇక ఊకో, చిన్న విషయం పోయి పెద్దగా గొడవ అవుతుంది ఇక. పోనీ ఈ పొద్దుటికి ఊకో ఇక, మళ్ళీ ఉన్నాడు అన్నప్పుడు చూతుగాని. అగో తను వచ్చినట్టున్నాడే, అన్నం పెడతావేమో పెట్టుకో మరి. వస్తున్నానే పెద్ద మనిషి, అన్నం తీసుకొని వస్తుండు. తిన్నరా జనార్దన్ అన్న, తిన్నరా ఎల్లక్క? తినే ఇట్లా వచ్చిన తమ్మి, ఉట్టిగా కూసుందామని. ఏం చేస్తున్నారు సవగా, ఇక మాట వినిపిస్తే వచ్చి కూర్చున్నా చల్లగాలికి. కూసో జోగన్న కూసో, ఎందుకు నిలబడ్డవే? ఎంతైనా నీ ముందు కూర్చుంటేనా అయ్యా? అయ్యో అట్లేం అనుకోవద్దే, కూసో ఏం కాదు. తీసుకోయే జోగన్న. సరేనవ్వా, ఇంటికి పోయి తింటా. సరే నేను ఇష్టం, ఈడ తింటా అంటే ఈడ తిను, ఇంటికి పోతా అంటే ఇంటికో మరి. ఇంటికి పోయే తిని పంటావా? సరే మంచిది మరా. తిన్నవా ఎల్లక్క మరి? తిన్న నర్సా, తినే నీ గొంతు తినబడుతుందా అని ఇట్లా వచ్చిన చల్లగాలికి అనేకం దగ 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 అంటుంది. ఇక ఇంట్లో వండలేకపోతున్నాం, బయట వండుకున్నన్ని రోజులు మంచిగానే ఉంటుంది కానీ చెట్ల గాలి వస్తుంది, పొద్దుగాల పూట జర చల్లగా గాలి వస్తుంది. రాత్రి అయితే మంచిగానే నిద్ర పడుతుంది. మేము కూడా బయటనే వంటున్నాం. మేము కూడా 15-20 రోజులు నేను ఇగో ఈయన బయటనే వంటున్నాం. మరి ఎడ వండుతాం చెల్లె ఈ దగదగకు? టీవీ చూద్దామంటే కరెంట్ ఉంటలేదు. ఇక న్యూస్లో ఏమోదో ఇస్తున్నారట, గోరట ఆడేశం వేసుకొని మొగోడో ఆడిదో అది ఎక్కడ కాకుండా. ఇక మొత్తము ప్రపంచం అంతా వాని గురించే మాట్లాడుకుంటున్నారంట చెల్లె. వాడు దాన్ని పెళ్లి చేసుకుంటా అని వాడు పిల్లని పెళ్లి చేసుకున్నాడట. అవునే లక్క, అది చాలా రోజుల నుంచి నడుస్తున్నది. ఇగో ఈయన పెట్టుకొని చూస్తూనే ఉంటాడు ఆ న్యూస్ని. ఇక వాడు ఆడిది కాదు మొగోడు కాదు ఎక్కడ కాకుండా ఇది అయిందంట. వాడు పోరిని ఇంబడివాడి దాన్ని వేరే దిక్కు తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడట. మళ్ళా ఏమేమో మాటలు మాట్లాడి అంతా అలసలు చేసిండు. ఇప్పుడు పోయి ఈ సెంట్రల్ జైల్లో పడ్డాడు. అసలు ఏమోనే ఈ ప్రపంచం ఎటు పోతున్నదో ఏమర్థమైతలేదు. ఆడిది కాదు మొగోడు కాదు, వాడు పోరిని ఎట్లా పెళ్లి చేసుకుంటాడు? దానికన్నా సిగ్గుండాలి, శరం ఉండాలి కదా. వాని పెళ్లి చేసుకొని ఎంసుకపడతా అనుకున్నది అది. ఆయన పాస్వాన్ల ముఖంలో చెప్పు, పాస్వాన్ల ముఖం పెట్టుకొని బర్రె పళ్ళు పెట్టుకొని ఎట్లున్నాడు ఆడి ఎద్దోలే. ఎల్లక్క కరెక్ట్ చెప్పింది, పాస్వర్డ్ల మొక్కపోవడాని. ఆయన ముఖం చూస్తేనే వాంతికి వచ్చేటట్టు ఉన్నది. ఆ పోరికి ఎట్లా నచ్చిండో ఏమో వాడు. ఈ ప్రపంచం అంతా ఆశ్చర్యపోతున్నది. ఇక లాస్ట్కి వస్తే ముగించేసిరు కదా వంది. ఇన్ని రోజులు 15-20 రోజుల నుంచి వైరల్ అయింది. ఇక నిన్ననో మొన్ననో వాడిని జైలుకు పట్టుకోపోయారు. వానికి ఇంకో పెళ్ళాం కూడా ఉన్నదంట, ముందుగానే పెళ్లి చేసుకున్నాడంట. అది కూడా బయటపడి అన్ని పోయి ఆడు పోయి జైల్లో కూర్చుని. ఏమత్తమ్మి అది పోనికేనా ఉండనికేనా? ఈ ప్రపంచం ఎటు పోతుందో ఏం అర్థమైతలేదు. అంతే కదా, అన్ని రకాలుగా మంచిగుండి మంచిగా చూసుకుందామంటే కోడళ్ళను, ఇక కోడళ్ళేమో గిట్లున్నారు, కొడుకులేమో గట్లున్నారు. ఏం చేస్తాం ఇక? మనము గిట్లున్నామంటే ఇక ప్రపంచమేమో వింత వింతగా మారుతుంది. ఏం చేయలేం మనం. మీరు మాట్లాడుకుంటూ ఉండండి మరి, ఇక నేను వండుకుంటా. పడకపోయే మరి, ఇక నేను నిద్ర డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. ఇక పడకపో, తమ్ముడు కూడా వంటున్నట్టున్నాడు కదా. అదేం లేదు ఎల్లక్క, నేను 11-12 అవుతుంది పడుకునేసరికి. ఇగో ఈయనే వంటాం కదా, ఆయన మంచం మీద వంటాడు, నేను కిందనే వంట. పోరుడు ఒకసారి ఇక నా పక్కకే వంటాడు. ఈ రోజు కయ్యి మనంగానే పోయి అలా అవ దగ్గర వన్నట్టున్నాడు, పోయిండు లోపలికి. ఆయన కూడా నిద్రపోతాడు, అటు ఇటు మసులాడుతూ 12-1 అయితే నిద్రపోయేసరికి నిద్ర పడుతుంది. మరి ఇక మామూలు టెన్షన్లా మీకు. అగో మీ పోరుడు పిలుస్తున్నట్టున్నాడు ఎల్లక్క. ఏడ ప్రశాంతంగా 2 ముచ్చట్లు మాట్లాడదామన్నా ఇక ఇదే వేషం. ఇక నిమ్మలంగా కూర్చొనియ్యరు, నిలబడనియ్యరు, పడుకోనియ్యరు, తిననియ్యరు. మా పిట్టలు ఇట్లనే ఉన్నారు. పోయేస్తానే మరి. సరే ఎల్లక్క, పోయిరా మరి, నేను కూడా అనుకుంటిగా. స్వీటీ, తమ్మునికి ఏమైంది? ఎందుకు ఏడుస్తుండు? డాడీ మమ్మీ గురించే ఏడుస్తున్నాడు. డాడీ వాడు పొద్దుగాల నుంచి ఏం తినట్లేదు, అసలు తినమన్నా కూడా మమ్మీ కావాలి అని ఏడుస్తున్నాడు పాపం. ఇట్రా చింటూ, ఏమైందన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ వస్తుంది కదా. మమ్మీ 3 రోజులు అవుతుంది డాడీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి. ఆ బర్రెల కాడికి వెళ్ళింది కదా, ఆ బర్రెలు అయితే ఇంటికి వచ్చాయి కానీ మమ్మీ ఇంటికి ఎందుకు రాలేదు డాడీ? భయం వేస్తుంది నాకు. ఏం భయపడొద్దు నానా, వచ్చేస్తుంది కదా మమ్మీ. నువ్వు అక్క చెప్పినట్టు మంచిగా తింటే మమ్మీ రేపు పొద్దున్నే ఇంటికి వచ్చేస్తుంది. అర్థమైందా? నువ్వు మంచిగా బొజ్జ నిండా తినాలంట. తిని బొజ్జుంటేనే మమ్మీ వస్తుంది. నువ్వు తినకపోతే మమ్మీ రాదు.
వాడికి ఎంత చెప్పినా ఏడుస్తూనే ఉన్నాడు డాడీ. రాజా అంకుల్ వెళ్ళాడు, మమ్మీని తీసుకొస్తాడు, రేపు పొద్దున వరకు ఖచ్చితంగా తీసుకొస్తాడు, తినురా, ఈ రాత్రికి ఎలాగోలా తిని పడుకో, పొద్దున్నే మమ్మీ వస్తుంది అని చెప్పినా కూడా వినట్లేదు డాడీ. ఏడుస్తూనే ఉన్నాడు వాడు. మమ్మీ రేపు పొద్దున వరకు వచ్చేస్తుందా? మరి రేపు పొద్దున వరకు వచ్చేస్తేనే నేను తింటాను, లేకపోతే తినను. వస్తుంది నానా, నేను చెప్తున్నా కదా, నా మాట మీద నీకు నమ్మకం లేదా? రాజా అంకుల్ తీసుకొస్తాడు, రేపు పొద్దున వరకు మమ్మీని తీసుకొని వస్తాడు చూడు. మాట ఇచ్చాడు కదా, అందరి ముందు నేను తీసుకొస్తాను, ఏది ఏమైనా ఈ 2 రోజులలో గంగని తీసుకొచ్చి మీ ముందుకు ఉంచుతాను అని చెప్పాడు. వెళ్ళిపోయాడు కూడా రాజా మమ్మీని వెతుక్కుంటూ. ఈరోజు నైట్కి వెతికి ఎలాగోలా రేపు పొద్దున వరకు తీసుకొస్తాడు. నువ్వు తింటావు కదా? సరే పద తినిపిస్తా. దేవుని దయ వల్ల రేపు పొద్దున వరకు గంగను ఎలాగైనా రాజా తీసుకొస్తే బాగుండు. నా పిల్లలు చాలా దిగులు పడుతున్నారు. నా పెళ్ళాము చాలా అమాయకురాలు. ఎవ్వరికి ఆని తలపెట్టని నా పెళ్ళాంకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి. దేవుడు ఏదో ఆ కష్టాలు నాకు ఇచ్చినా అయిపోయేది. నేనెన్నో కష్టాలు పెట్టినా భరించుకుంటూ ఓపిగ్గా పిల్లలను సాకుతూ సంసారాన్ని చాలా చక్కగా దిద్దింది. నేనే అన్యాయంగా నా పిల్లాన్ని చాలా చాలా బాధలు పెట్టాను. చక్కదిద్దుకుంటూ వచ్చిన సంసారంలో ఇలా మంచిగున్న సమయంలో ఇలా జరగడం మా దురదృష్టం అనుకుంటా. రోజు స్కూల్ కు పోయి ఏం చదువుకుంటున్నావు నువ్వు? వేలకు వేలు చదువులకు పోసి నీకు ఎలిఫెంట్ స్పెల్లింగ్ రాకపోతే ఎట్లారా? నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్ అయినా నాకు అన్ని వచ్చి చూడు. చాకలి నీళ్ళలో చదువుకుంటా, మంగ నీళ్ళలో మరుస్తున్నావు. బిస్కెట్లు కావాలి, పైసలు కావాలి, అన్ని కావాలని అడుగుతావు. ఎలిఫెంట్ స్పెల్లింగ్ రావట్లేదు నీకు. గారాబం చేసుడికే ఎగబడ్డాను నిన్ను, బాగా గారాబం చేసుడుకు బాగా లాడు చేస్తున్నారు వీళ్ళిద్దరు. అందుకే చదవక సంకనాకి పోతున్నాడు. అయ్యేలాగా వీడు కూడా దేశాలు పట్టుకొని పోతాడు. A few moments later. హలో గూగుల్, ఎలిఫెంట్ స్పెల్లింగ్ ఏంటి? అగో జోగన్న ఆడుకోలేనట్టున్నాడు ఈ రోజు. పనికి ప్రశాంతంగా చెట్టు నీడ కూర్చొని సేద తీరుతున్నట్టున్నాడు. ఏమి జోగన్న ఈ రోజు కూరగాయలు అమ్మనుకోలేనట్టును, గిర్ని పని లేనట్టుంది, ప్రశాంతంగా కూర్చున్నావు ఏ పికర్ లేకుండా. ఏం చేయాలవ్వా, ఎప్పటికీ ఇక ఒక మనిషికి రెస్ట్ అనేది ఉండాలి కదా. ఇక ఈ రోజు రెస్ట్ తీసుకుంటా. బాగా తలనొప్పి, కాలు చేతులు గుంజుతున్నాయి. వాతావరణము ఎట్లున్నది, ఎండలు బగబగా మండుతున్నాయి. ఇక జర రెస్ట్ తీసుకుందామని చల్లగాడుపుకి ఇటు వచ్చినవ్వా. ఒక్కని పొట్టకు 2-3 రోజులకు ఒకసారి అమ్ముకోవచ్చులే కూరగాయలు. ఏం చేస్తావు మరి ఎండలకు? మామూలు ఎండలు ఉన్నాయి, బగబగ మండుతున్నాడు సూర్యుడు. ఏందో ఏమో అంత కోపం మరి ఈసారి ఇంతగానం మండుతున్నాడేమో. అంతేనవ్వా, అంతే. అవు నిన్న రామంది రాజది ఏదో పంచాది అయిందట. ఏం పంచాది ఏమవ్వా? ఏం పంచాది, ఆ శ్రీధర్ గారు చేసి వాళ్ళకి వీళ్ళకి తాకలాటలు పెడితే అమాసాలు చూస్తున్నాడు వాడు. అవునా? అవును, శ్రీధర్ అసలే కనబడతలేడు. వాళ్ళకు వీళ్ళకు వీడెందుకు పెట్టిండు లొల్లి?
వాడు పెట్టిన లోనే జోగన్న ఇదంతా ఏమదంటే వాళ్ళ అతను గెలుకుతున్నాడు కదా మొన్నటిదాకా ఇక చీటికి మాటికి చిన్న చిన్న గొడవలు పోయి లోపలనే సర్దు మరిగినాయి కానీ ఇక యాక్సిడెంట్ చేసి ఆ పెద్ద గొడవని తెచ్చిండు కదా ఇంట్లోకేనే ఊళ్ళకేనే వెళ్ళిపోయే ఇదంతా చూస్తున్న గంగ మనసులో అన్ని మాటలు పెట్టుకొని గంగ బయటకు చెప్పలేదు ఆడవన్న శ్రీధర్ గారు కనబడ్డా మరి అది బయటపడ్డదా విషయం ఏదో తెలియదు ఆ విషయం చెప్తామని వస్తుందట ఎవరికో కనబడ్డదట బల్లకాడికించి ఉరుకుతొస్తుందట రోడ్డు మీదకించి వచ్చేటప్పుడే ఎటు మాయమైందో ఏమో మార్గ మధ్యలోనే ఎటో పోయిందంటనే ఇంకా ఇంటికి రాలేదంట ఇటు రాలేదట గంగ దగ్గర లత దగ్గరికి పోలేదు ఇటు ఇంటికి రాలేదు వాళ్ళ ఇంటికి పోనీలేవా వాళ్ళ గురించి మనకెందుకులే. అరే బాలు ఇటు రారు ఒకసారి ఈ ముసలానికి ఏం పని ఉండదు వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని గెలుకుడే పని ఏంటి ముసల్దానా చెప్పు ముసల్దానా అంటవేమిరా అమ్మమ్మనో అమ్మనో అనడానికి రాదారా నీకు లేకపోతే పదారేళ్ళ పరిసిపిల్లవా నువ్వు పదారేళ్ళ పరిసిపిల్లనేరా చేసుకుంటావా నన్ను వాయయ్యో నాతో కాదే ముసల్దానా నిన్ను పెళ్లి చేసుకుంటే ఊరంతా కొట్లాట కోసమే పోవాలిగా ఆలీలింటికాడ కోతావు లడాయి తీసుకొని వస్తావు నాతోనేరా నిన్ను పెళ్లి చేసుకున్నాడు అయితే వాయి గాని నువ్వు పాస్ అయిన బట్ట పప్పన్నం ఎప్పుడు పెడతావు పిల్లగా నీ తద్దినం రోజు పెడతానే ముసల్దానా చూసినావు బాడీ ఎట్లా మాట్లాడుతున్నాడు పంచాయతీలో అయితే మాట ఇచ్చేసాను, మరి ఎలా? ఈ గంగ ఎక్కడున్నట్టు? గంగను ఎవరు తీసుకెళ్ళిపోయినట్టు? అసలు ఆచూకీ లేకుండా పోయిందే. అసలు ఎటంటూ వెతకాలి? ఒక రౌండ్ వేసుకొని ఈ ఊరంతా తిరుగుతాను. ఫస్ట్ చుట్టుపక్కల విలేజ్లో పాడుబడ్డ బిల్డింగ్లలో అన్నిట్లో చూడాలి. ఇదే ఇంకా నా పని. నా పెళ్ళాంకి ఇలా గంగను వెతుకుతున్న విషయం చెప్పొద్దు, చెప్తే మళ్ళీ అది బెంగపెట్టుకొని ఆరోగ్యం పాడైపోతుంది. అందుకే చెప్పకుండా ఈ విషయాన్ని మాత్రం నా పెళ్ళాం దగ్గర దాస్తాను. ఇక్కడ చూసే మొత్తం నిర్మలమైన ప్రదేశంలాగా ఉంది, అడవి ప్రాంతంలాగా ఉంది. ఇక్కడ ఎవరైనా ఉన్నారంటారా? చూద్దాం. ముందుకు వెళ్తే ఇంకేం కనిపిస్తుందో. ఇలాగే వెళ్తూ వెళ్తూ ఎక్కడైనా ఏమైనా సమాచారం అందొచ్చు. ప్రయత్నం చేస్తే పోయేదేముంది. కానీ మళ్ళీ నా పిల్లం దగ్గరికి తొందరగా చేరుకోవాలి నేను. లేదంటే అక్కడ లావణ్యతో కూడా ప్రమాదమే ఉంది. ఆ లావణ్యది ఏంటి ఏం కథ అనేది కొంచెం తెలుసుకోవాలంటే ఎవరో ఒకరు ఆ లావణ్య మీద నిఘా వేసి ఉంచాలి. ఏంటో ఈ సమస్యలన్నీ నాకే వస్తున్నాయి, ఒకటి తర్వాత ఒకటి కొంచెం కోలుకుంటున్నానా అనుకునేలోగా ఇంకొకటి వచ్చి కూర్చుంటుంది. అసలు ఆ దేవుడు ఎందుకు నాకే ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు? నేను ఎంతగా తట్టుకుంటున్నానని ఆ దేవుడికి కూడా అర్థమైనట్టుంది. అందుకే ఆ శివయ్య నాకు ఇంత ఓపిక ఉందని చెప్పేసి భరించుకుంటాడు రాజా అని ఈ పరీక్షలన్నీ పెడుతున్నట్టున్నాడు. కానీ నా పిల్లంకి ఏం అవ్వకుండా కొంచెం ఆరోగ్యంగా ప్రసవం అయ్యి 2 పిల్లలకి జన్మనిస్తే అందరూ మంచిగా ఉంటే నేను అంతకన్నా సంతోషించి ఇంకా ఈ ప్రపంచంలో నాకు అంతకన్నా సంతోషకరమైన వార్త ఇంకోటి ఉండదు. 2 పిల్లలు మంచిగా ఉండాలి, నా పిల్లం ఆరోగ్యంగా ఉండాలి, అమ్మ ఆరోగ్యం కూడా కుదుటపడాలి. అప్పుడు కానీ నేను సంతోషంగా ఉండను. మనిషిని పైకి ఇలా కనిపిస్తున్నా కానీ లోపల ఏదో మదన పడుతూ ఉన్నాను. హాగో ఈ అవ్వ మాకు పెళ్ళైన కొత్తలో ఎదురైంది, మళ్ళీ ఈరోజు ఎదురైంది. ఒక్కసారి అవ్వను కలిసి మనసు విప్పి మాట్లాడితే కొంత కుదుట పడుతుంది. ఆ రోజు నీకు చాలా ఆటంకాలు ఎదురైతూ ఉంటాయి, అన్నీ నేను ఓర్చుకుంటూ ఉన్నావంటే రాబోయే రోజులు నువ్వు పట్టిందల్లా బంగారమే అవుతుంది నాయనా అని లతకు హెచ్చరించింది, నాకు హెచ్చరించింది అవ్వనే కదా. ఒక్క నిమిషం మాట్లాడితే అయిపోతుంది. అవ్వా ఓవా ఒక్క నిమిషం, అవ్వా ఓవా ఒక్క నిమిషం ఆగు, నేను రాజాని. అవ్వా ఆగు, నేను రాజాని. అవ్వా ఓ అవ్వా. ఎవరు నాయనా? ఏమీ కావాలి? నన్నెందుకు పిలుస్తున్నావు నాయనా? నా దారి వెంట నేను పోతుంటే నన్ను పిలుస్తున్నావేంటి నాయనా? చెప్పు, ఏం అవసరం వచ్చింది నాయన నీకు? అవ్వా ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం బాగుందా అవ్వా? బాగానే ఉంది నాయనా. ఎవరు నువ్వు? నేనైతే గుర్తుపట్టలేదు నాయనా. నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. చూస్తుంటే నీ ముఖంలో ఏదో ఆందోళన కనిపిస్తుంది నాయనా. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం పని మీద పిలిచావు చెప్పు నాయనా. అవ్వా నాకు నా భార్యకు మీరు ఒక 6 నెలల క్రితం కనిపించారవ్వా మా పొలం దగ్గరే. అయితే ఆ రోజు నా భార్యకు ఒక మాట చెప్పారు, నీకు కొన్ని కష్టాలు ఎదురవుతాయి బిడ్డ, వాటిని తట్టుకొని నువ్వు గట్టిగా నిలబడ్డావంటే నువ్వు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని కొంచెం ఆందోళన కలిగించేది, సంతోషం కలిగించే ఒక మాట చెప్పారవ్వా.
మాకు అది ఇంకా గుర్తుంది. ఆ రోజు నుంచి అవ్వ మాకు మనసులో మనసు లేదు, చాలా బాధగా ఉంది. మిమ్మల్ని కలిసాం కానీ మీకు ఏ సహాయం చేయలేకపోయామని, మీరు ఎక్కడుంటారో తెలుసుకుందామని చాలా ప్రయత్నం చేశాను. కానీ మీరు నాకు కనిపించలేదవ్వా. మీరు ఇప్పుడు కనిపించారు. నాకు నిజంగానే ఆందోళనగా ఉంది. నా భార్యకు మీరు చెప్పిన మాటలన్నీ నిజమయ్యాయవ్వా. ఇప్పుడు ఆ బాధల నుంచి విముక్తి కలగడం కోసమే ఇలా నేను దేశ సంచారం చేసినట్టు ఈ ఊరంతా తిరుగుతున్నానవ్వా. ఏదైనా మార్గం ఉంటే చెప్పవ్వా, మాకు ఉన్న బాధ తొలగిపోవడానికి. ఏమి దిగులు పడకు నాయనా. నీ భార్య ప్రసవించిన తర్వాత అన్ని కష్టాలు తొలగిపోతాయి. నువ్వు వెళ్ళే దారి కరెక్ట్గానే వెళ్తున్నావు. నువ్వు ఇదే దారి వెంట వెళ్తూ ఉంటే నీకు అనుకున్నది అనుకున్నట్టుగా దొరుకుతుంది. నువ్వు ఖచ్చితంగా మాట ఇచ్చిన ప్రకారం ఆ మాటను నిలబెట్టుకుంటావు నాయనా. వెళ్ళు, ఇదే దారి వెంట వెళ్ళు. నేను మళ్ళీ నీకు కనిపించినంటే నీకేదైనా కష్టం ఉన్నప్పుడే నేను కనిపిస్తాను. తర్వాత నేను మళ్ళీ నీకు కనిపించను నాయనా. అవ్వా 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 ఎక్కడ పోయింది అవ్వా? అదేంటి సడన్ గా మాయమైపోయింది? ఈ అవ్వ ఎవరు అసలు? నా కష్టాలు ఉన్నప్పుడే నాకు నిజంగా ఎదురవుతుంది. నా కష్టాలకు ఒక మార్గం అనేది చూపించి మాయమైపోతుంది. అసలు ఈ అవ్వ ఎవరో ఏమో, అసలు అంత చిక్కట్లేదు. సరే, ఆ అవ్వ చెప్పినట్టే నేను ఇదే దారి గుండా వెళ్తాను. అంటే నాకు గంగ కనిపిస్తుందన్నమాట. నేను మాటిచ్చిన ప్రకారమే గెలుస్తానని నాకు అవ్వ సెలవిచ్చింది. అంటే నేను ఖచ్చితంగా గంగను కనిపెట్టేస్తాను. చాలా సంతోషంగా ఉంది శివయ్య. నువ్వు ఉన్నావు శివయ్య. నాకు ఆవిడ రూపంలో నువ్వే కనిపించినట్టు అనిపిస్తుంది. దేవుడు డైరెక్ట్గా రాడు, ఎవరో ఒక రూపంలో వస్తూ ఉంటాడు, సాయం చేస్తూ ఉంటాడు అని అంటారు పెద్ద మనుషులు. అందుకే ఆ అవ్వ రూపంలో శివయ్య వచ్చి నాకు దారిని చూపించాడు. దాహం దాహం అమ్మా, ఎవరైనా కొన్ని మంచి నీళ్ళు ఇవ్వండి. అమ్మా, దాహం వేస్తుంది. ఎవరైనా ఉన్నారా? కాస్త మంచి నీళ్ళు ఇస్తారా? అమ్మా, దాహం వేస్తుంది. ఎవరైనా ఉన్నారా? అమ్మా, ఎవరు నన్ను ఇక్కడ బంధించారా? ఎవరు లేరా? ఎవరైనా ఉంటే కొంచెం మంచి నీళ్ళు ఇప్పించండి, దాహంగా ఉంది. ఎవరైనా ఉన్నారా? ఎవరు మాట్లాడరేంటి? ఎవరో గొంతు వినిపిస్తుంది, సేమ్ గంగలాగే ఉంది. ఇక్కడే ఉన్నట్టుంది గంగ, డౌటే లేదు. ఏంటబ్బా ఇప్పుడిప్పుడే మాటలు ఆగిపోయాయి? ఇందాకెవరో ములిగినట్టు సౌండ్ వచ్చింది. ఈ లోపలికి పోతే తెలుస్తుంది ఎవరున్నారనేది. అమ్మా, దాహం, ప్రాణం పోతున్నట్టుంది. దాహం వేస్తుంది. కాస్త మంచి నీళ్ళు ఇవ్వండి ఎవరైనా ఉంటే. పక్క గంగ గొంతు ఇది. నెమ్మదిగా లోపలికి పోవాలి. ఇంత చీకటిగా ఉంది. ఇది మొత్తం పాడుపడ్డ ఇల్లులాగుంది. ఇందులో ఎవ్వరూ లేరు. గంగ ఇక్కడే ఉండి ఉంటుందా? ఇక్కడి నుంచే గొంతు అయితే వినిపించింది. లోపలికి వెళ్ళి చూద్దాం. గంగా, గంగా! ఎవరు ఇక్కడ ఉన్నాను? నన్ను ఇక్కడ కొట్టి పడేశారు. రాజా గొంతులాగా ఉంది. రాజా, దాహంగా ఉంది రాజా. అసలు ఎక్కడి నుంచి గొంతు వినిపిస్తుంది? చీకటిగా ఉంది మొత్తం, ఎక్కడ కనిపించట్లేదే. గంగా, గంగా ఎక్కడున్నావు? ఇంత చీకటి గదిలో నిన్నెవరు బంధించారు? అసలు ఎక్కడున్నావు? కనిపించట్లేదు నాకు. గంగా!